పరకాల పట్టణం ఈద్గా మసీదులో సోమవారం రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లిం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మత పెద్దలు రంజాన్ సందేశాన్ని జనులకు వినిపించి అందులో నుంచి మంచి విషయాలను వెల్లడించారు. ప్రతి వ్యక్తి దానగుణం కలిగి ఉండాలని, తనకున్న దాంట్లో దానం చేయడమే గొప్ప లక్ష్యంగా భగవంతుడు పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. అనంతరం ముస్లిం సోదరులకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొయ్యడ శ్రీనివాస్, సోదా అనిత, రామకృష్ణ, జయమ్మ, రాజేశ్వరరావు, డాక్టర్ శ్రీనివాస్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. अरे भाई आइए मुबारक जरा उधर देखिए चलो डील है। పరకాల పట్టణ కేంద్రంలో ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారి పక్షాన ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు నెల రోజులు ఒక్క పొద్దులు పాటించి వారి యొక్క దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, అందులో మేము ఉండాలనే విధంగా వాళ్ళు ఒక్క పొద్దులు దీక్షలు చేసి ఈరోజు రాష్ట్రం అంతా, దేశం అంతా బాగుంటే మనం అందరం బాగుంటాం అనే ఒక ఆలోచనతో వాళ్ళు తీసుకున్నటువంటి ఈరోజు వాళ్ళు సంపాదించినటువంటి దాంట్లో ఎంతో కొంత పేదలకు పంచిపెట్టాలనే ఒక ఉపవాస దీక్షలలో ఉండి ఈరోజు రంజాన్ పండుగ వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా జరుపుకొని వాళ్ళు కూడా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అల్లా దేవుని ప్రార్థిస్తూ మనందరం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సహోదరులు అందరూ కూడా 30 రోజులు ఉపవాస దీక్షలు ఉండి మరి ఈరోజు చివరి ఉపవాస దీక్ష ముగించుకొని ఈదుల్ ఫిత్రత్ రంజాన్ పండుగను అంగరంగ వైభవంగా పరకాల్లో నిర్వహించుకోవడం జరిగింది. మరి ముస్లిం సోదరులకు అందరికీ కూడా పేరున మరి ఈదుల్ ఫిత్రత్ మరియు ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ మహమ్మద్ ప్రవక్త యొక్క సిద్ధాంతాలను ఆచరణలో తీసుకొని మరి 30 రోజులు ఉపవాస దీక్షలు ఉండి మరి వాళ్ళ సంపాదనలో 10వ వంతు భాగం పేదలకు పంచిపెట్టే ఈ మహత్తరమైన పండుగ కార్యక్రమం అన్ని అందరూ కూడా అవలంబించాలని చెప్పి తెలియజేసుకుంటూ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా అందరూ సుఖంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈద్ ముబారక్ తెలియజేసుకుంటాం.